హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ పే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ చూడండి. ఈ విధంగా మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా రుచికరంగా ఉండే మటన్ కర్రీ. మరి వాటర్‌గా కాకుండా ఇలాగ చిక్కగా దగ్గరగా చేసుకుందాం. ఇది చపాతీలకు గానీ, రైస్‌లోకి గానీ చాలా బాగుంటుంది. నేను ఏ విధంగా చేస్తానో అలాగే చేద్దాం. చూడండి ప్రిపరేషన్ చూద్దాం. చూడండి ఆయిల్‌లో ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసుకొని చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. 3 ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. నేనైతే కుక్కర్‌లో చేస్తున్నాను. లేదు మీ దగ్గర వేరే గిన్నె ఉంటే గనుక ఆ గిన్నెలో చేయండి. నేను కొంచెం కరివేపాకు ఏసాను. ఒక 4 పచ్చిమిరపకాయలు మీకు కారం కావాలంటే గనక ఇంకో 2 వేసుకోండి. నేనైతే గనక కారం పొడి ఏసుకుంటాను కాబట్టి ఓ 3 ఏసుకున్నాను. 4 ఏసుకున్నాను పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మటన్ నీట్‌గా కడుక్కొని వాటర్‌లో శుభ్రంగా కడుక్కున్న మటన్‌ని చూడండి నేను అరకిలో మటన్ తీసుకున్నాను. అరకిలో మటన్ బాగా వాష్ చేసుకొని, కడిగి ఆ గిన్నెలో వేస్తాం. చూడండి ఈ విధంగా బాగా కడగాలి మటన్‌ని. ఈ విధంగా ఒక్కొక్క ముక్క కొంచెం కొంచెం విడివిడిగా ఏసుకుంటే అది ముక్క పట్టుకోకుండా ఉంటది. ఉడకడానికి కూడా చాలా బాగుంటది. మటన్ అంతా తీసుకొని అరకిలో మటన్‌ని విత్ బోన్ విత్ బోన్ తీసుకుంటే బాగుంటుందండి. ఓన్లీ మాంసం మెత్తని మాంసం తీసుకుంటే మటన్ అంత రుచిగా రాదు. కానీ కొంచెం బోన్స్ కూడా ఉండాలన్నమాట. చూడండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి బాగా. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ప్రతీదీ మాంసం ఆయిల్ పట్టి, ఉల్లిపాయలు అన్నీ పట్టి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఒక 2 నిమిషాలు తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఫ్రెష్‌గా కొట్టుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి కొంచెం వెల్లుల్లిపాయలు ఒక పాయ తీసుకున్నాను. కొంచెం అల్లం తీసుకున్నాను. ఇవన్నీ నీట్‌గా కడుక్కొని మిక్సీ పడుతున్నాను చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ షాప్‌లో తీసుకుంటే గనక అది పెద్ద టేస్ట్ రాదు. రెడీమేడ్ మనం హోమ్‌మేడ్ చేసుకోవాలి. చూడండి బాగా మిక్సీ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఆల్రెడీ మాంసం కూడా ఆల్రెడీ కొంచెం ఉడికింది. ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. నేను కొంచెమే తీసుకున్నాను. ఒక 3 స్పూన్లు ఉంటది. 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ ఇబ్బంది ఏమి రాదు మటన్‌లో. తక్కువైతే గనుక టేస్ట్ రాదన్నమాట. కొంచెం ఎక్కువే ఉంటుంది. 4 స్పూన్లైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోండి. ఈ విధంగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మటన్ కదా! మటన్‌లో కొంచెం యాడ్ చేసుకుంటే వాటర్ యాడ్ చేసుకుంటే ఉడకడానికి బాగుంటది. మటన్ కొంచెం గట్టిగా ఉంటది. నేనైతే లేత మాంసం తీసుకున్నాను. కొంత ముదర మాంసం తీసుకుంటారు. అది సరిగ్గా ఉడకదు. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు స్మెల్ రాకుండా ఉంటది కదా! పసుపు వేసుకోవాలి కొంచెం. ఒక 4 స్పూన్లు అయితే గనుక కారం వేసుకున్నాను నేను. 4 టీ స్పూన్ల కారం. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు కొంచెం ఉప్పు తక్కువే వేసుకోండి. మళ్ళీ కావాలంటే మొత్తం కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకుందాం. ఈ విధంగా ఉప్పు, కారం, పసుపు దాంట్లో కొంచెం ముక్కలు పట్టేలాగా కలుపుకోండి. ఒకసారి అలా తిప్పుకొని ఇది దాదాపుగా నాకైతే అరగంట పట్టింది మటన్ కూర ఉడకడానికి. కొంతమంది పావుగంటలో ఉడకబెట్టేస్తారు. కానీ ఇది ఆ మటన్ మంచిగా ఉడకాలి. ఎందుకంటే డైజెషన్ అవ్వడానికి మటను డైజెషన్ అవ్వడానికి బాగా ఉడకాలన్నమాట. చూడండి ఇదైతే 70% అప్పుడు ఉడికిపోయింది నాది కూర. 70% ఉడికినైతే అరగంట పట్టింది నాకు. ఇంకా మనం మసాలా వేసుకోవాలి దీంట్లో. మెయిన్ మసాలాయే కాబట్టి మసాలా లేకపోతే టేస్ట్ రాదు. జీలకర్ర, కొంచెం ధనియాలు అంతే. జీలకర్ర, ధనియాలు మాత్రమే వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. ఈ మసాలా లేకపోతే గనుక టేస్ట్ అస్సలు రాదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలామంది వేసేసుకొని కూర సరిగ్గా రాలేదంటా ఉంటారు. ఈ ట్రిప్ పాటిస్తే గనుక చాలా బాగుంటది. 2 టీ స్పూన్ల చూడండి జీలకర్ర, ధనియాల పేస్ట్. జీలకర్ర, ధనియాల పేస్ట్ 2 టీ స్పూన్లు వేసుకున్నాను నేను. మీకు కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇదే అసలు మటన్ కూరకి మంచి ఫ్లేవర్ వచ్చేది. మటన్ కూరకి ఇదే సీక్రెట్. చాలామంది ఇది వేసుకోరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సరిగ్గా రాలేదంటారు. ఇప్పుడు వేసుకున్నాను ఆహ్, జీలకర్ర, ధనియాలు వేసాం కాబట్టి ఇది కూడా చూడండి ముక్క ఉడికిపోయింది. దాదాపుగా 90% కూర ఉడికిపోయింది. చూడండి బాగా దగ్గరగా రానిచ్చాను. ఆయిల్ రావాలి దగ్గరగా. వాటర్ కూడా అంత టేస్ట్ రాదు. ఆయిల్‌గా అయిపోయింది. రెడీ అయిపోయింది మటన్ కూర అయితే. రెడీ అయిపోయింది. దగ్గరగా వచ్చింది చూడండి. ఈ విధంగా దగ్గరగా రావడం వల్ల చాలా రుచిగా ఉంటది మటన్ కూర. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి నా వీడియోస్‌లో ఛానల్‌లో. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందో ఏంటో రెడీ చేసిన తర్వాత కామెంట్ చేయండి. నా ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మటన్ కూర ఈ విధంగా రావాలంటే నేను చెప్పిన ఎలా చేశానో ఆ విధంగానే రావాలి. ఆ విధంగా చేస్తే ఇలా తిక్‌గా దగ్గరగా వస్తది మటన్ కూర. చాలా రుచికరంగా ఉంటది. చుట్టాలొచ్చినప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఆయిల్ కింద మటన్‌లో ప్రతి ముక్క మెత్తగా ఉడికింది. ముక్క అది గట్టినెస్ ఎలా ఉండదు. బాగా మెత్తగా ఉడికింది.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ వందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్.